హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్కి సంబంధించి భారతదేశంలో బ్రిటిష్ స్థాపన ఈ టాపిక్కి సంబంధించినటువంటి 40+ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయండి. డిఎస్సి కావచ్చు, పోలీసు, కానిస్టేబుల్, నెక్స్ట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన రాజ్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. హైదరాబాద్, మైసూర్, అవధ్ ఈ 3 రాజ్యాలు కూడా సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ 1, హైదర్ అలీ మైసూరును ఎవరి నుండి ఆక్రమించాడు? హైదర్ అలీ మైసూరును వడయార్ నుంచి ఆక్రమించారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, మూడవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? మూడవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఆప్షన్ 2 1761. నెక్స్ట్ 1, సింధియా, హోల్కర్, గైక్వాడ్, భోంస్లే రాజవంశాలు ఏ రాజ్యానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 2 పంజాబ్. నెక్స్ట్ 1, పీష్వా ఏ ప్రాంతం కేంద్రంగా మరాఠా సమైక్యను నిర్వహించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 పూణే. నెక్స్ట్ 1, ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 3 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ 1, క్రింది వారిలో మరాఠా రాజనీతిజ్ఞులను గుర్తించండి. ఇందులో మరాఠా రాజనీతిజ్ఞులు ఆప్షన్ 4 1 and 2 నానా ఫడ్నవీస్, మహదాజీ సింధియా. నెక్స్ట్ 1, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ 2 సల్బాయ్ సంధి. నెక్స్ట్ 1, బ్రిటిషర్లు ఎన్నో మరాఠా యుద్ధంలో భాగంగా ఒడిశా, ఆగ్రా, యమునా నది ఉత్తర భూభాగాలను పొందారు? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. నెక్స్ట్ 1, మూడవ మరాఠా యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన బ్రిటిష్ కంపెనీ పీష్వాకు భరణం ఇచ్చి ఏ ప్రాంతానికి పంపింది? ఆన్సర్ ఆప్షన్ 2 బితూర్. నెక్స్ట్ 1, చివరి పీష్వా ఎవరు? చివరి పీష్వా ఆప్షన్ 4 రెండో బాజీరావ్. నెక్స్ట్ 1, ఏ ప్రాంత ఆక్రమణతో కంపెనీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 మరాఠా ప్రాంత ఆక్రమణ. నెక్స్ట్ 1, మరాఠా ప్రాంత ఆక్రమణ అనంతరం అత్యున్నత హోదా అనే విధానాన్ని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్ 1, ఏ ప్రాంత ఆక్రమణ తర్వాత భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 3 మరాఠా సామ్రాజ్యం. నెక్స్ట్ 1, బ్రిటిషర్లను ప్రతిఘటించిన కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. నెక్స్ట్ 1, చెన్నమ్మ తర్వాత పోరాటం కొనసాగించిన సంగోలి వీరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రాయన్న. నెక్స్ట్ 1, 1838 నుంచి 42 మధ్య ఏ ప్రాంతంపై బ్రిటిషర్లు పరోక్ష పాలన ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ 1,
బ్రిటిషర్లను ఎదిరించి పోరాడిన సురేంద్ర సాయి ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంబల్పూర్. నెక్స్ట్ 1843లో సింధు ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా భారత్ను ఆక్రమిస్తుందేమో అన్న సందేహం. నెక్స్ట్ మహారాజా రంజిత్ సింగ్ ఏ ప్రాంతానికి పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ 1 పంజాబ్. నెక్స్ట్ 1839లో రంజిత్ సింగ్ మరణాంతరం ఏ సంవత్సరంలో అతడి వారసులను ఓడించి ఆంగ్లేయులు పంజాబ్ను స్వాధీనం చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 1849. నెక్స్ట్ క్రింది వాటిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించి సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది డల్హౌసీ 1848లో. ఈ సిద్ధాంతం ప్రకారం భారత పాలకుడు వారసుడు లేకుండా మరణిస్తే ఆ భూభాగం అనేది కంపెనీ భూభాగంలో కలిసిపోతుంది. ఈ విధానంలో భాగంగా బ్రిటిష్ భూభాగంలో కలిసిన మొదటి ప్రాంతం సతారా. నెక్స్ట్ క్రింది వాటిలో దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అవధ్. నెక్స్ట్ 1856లో బ్రిటిషర్లు ఆక్రమించిన చివరి రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అవధ్. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలను వాటి సంవత్సరాలతో జతపరచండి. సతారా ప్రాంతాన్ని ఆక్రమించిన సంవత్సరం 1848. నెక్స్ట్ సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగపూర్ 1853, ఝాన్సీ 1854. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ బ్రిటిషర్లు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్సీలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకువచ్చిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ బ్రిటిషర్లు భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? రెగ్యులేటింగ్ చట్టం చేసిన సంవత్సరం ఆప్షన్ 1 1773. నెక్స్ట్ క్రింది వాటిలో న్యాయ సంస్కరణలకు సంబంధించి సరైనది? ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 1772 నుంచి న్యాయ విధానం అనేది అమల్లోకి వచ్చింది. జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టును ఫౌజదారీ అదాలత్ అంటారు. క్వాజీ ముఫ్తీ క్రిమినల్ కోర్టులను నిర్వహిస్తారు. నెక్స్ట్ జిల్లా స్థాయి సివిల్ కోర్టును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 దివానీ అదాలత్. నెక్స్ట్ 1775లో 11 మంది పండితులతో హిందూ న్యాయస్మృతి తయారైంది. దీన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్బి హాల్హెల్డ్. నెక్స్ట్ ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 3 1778. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం క్రింది స్థాయి తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు కలకత్తాలో ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సర్దార్ నిజామత్ అదాలత్. నెక్స్ట్ మస్కట్, మ్యాచ్లాక్ అనే పదాలు దేన్ని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 తుపాకీ. నెక్స్ట్ సవార్స్ అంటే అర్థం ఏమిటి? సవార్స్ అంటే అర్థం ఆప్షన్ 2 గుర్రం మీద యుద్ధం చేసేటువంటి సైన్యం.
నెక్స్ట్ వన్, బ్రిటన్ పార్లమెంటులో బెంగాల్లో దుష్పరిపాలన కారణంతో అభిశంసన ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, వారన్ హేస్టింగ్స్పై 7 ఏళ్లు కొనసాగిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎడ్మండ్ బర్క్. నెక్స్ట్ వన్, క్రింది పదాలకు సంబంధించి సరైన అర్థాన్ని గుర్తించండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవే. తీర్ అందాజీ అంటే విలువిద్య, పైదల్ అంటే పదాతిదళ సైనికులు, సవార్ అంటే అశ్విక దళం. నెక్స్ట్ వన్, ఎవరితో యుద్ధాల తర్వాత బ్రిటిష్ కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేశాయి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 మైసూర్ పాలకులు, మరాఠాలు. నెక్స్ట్ వన్, 1820 నుంచి బ్రిటిషర్లు పైదల్స్కు ప్రాముఖ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికమైన తుపాకులు వాడాల్సి రావడం. నెక్స్ట్ వన్, 1857 నాటికి కంపెనీ భారతదేశంలోని దాదాపు 63% భూభాగాన్ని ఆక్రమించింది. ఈ భూభాగంలోని జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 78%. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాలో బానిసత్వం ఎప్పుడు అంతమయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 3 1824. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.